సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం ఐనాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి ఉత్సవాలను ఇన్ఛార్జ్ హెచ్ఎం పబ్బోజు రాజమౌళి ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం చైతన్యవంతమైన కార్యక్రమాలు సావిత్రిబాయి పూలే నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని వర్షిని సావిత్రిబాయి పూలే వేషధారణ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఐనాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో సంఘ సంస్కర్త భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క 190వ జయంతి వేడుకల్ని మా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమక్షం లోపల చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల లోపల మహాత్ముల పట్ల వారి యొక్క చేసినటువంటి సంఘ సేవ కావచ్చు, వారు ఇచ్చేటువంటి మార్గదర్శనంలో ఎలా ముందుకెళ్ళేటువంటి విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థి దశ నుంచే పిల్లలకు మా పాఠశాలలో ప్రతి మహాత్మునికి సంబంధించింది కావచ్చు, సంఘ సంస్కృతులకు సంబంధించింది కావచ్చు, గొప్ప వ్యక్తుల యొక్క జన్మదినాలు కానీ వారి యొక్క ముఖ్యమైనటువంటి దినోత్సవాలు జరుపుతూ వారి లోపల స్ఫూర్తిని నింపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇది చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటిది చేయడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. కొమరవెల్లి మండలం ఐనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఇన్ఛార్జిగా వారి యొక్క అధ్యక్షతన ఈరోజు మా పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పడంతో ఈరోజు అధికారికంగా మా పాఠశాలలో కూడా మేము నిర్వహించుకోవడం జరిగింది. మరి భారత మహిళా చైతన్యానికి ఆద్యురాలైనటువంటి సావిత్రిబాయి పూలే తను చదువుల తల్లి, తనను ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తన భర్తతో కలిసి తన జీవిత కాలంలో మొత్తము 52 పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం బాలికల కోసమే, అట్టడుగు వర్గానికి బాలికల కోసమే వారి యొక్క విద్యను, మరి మహిళా విద్య భారత జాతికి సమాజానికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందనే నేపథ్యంలో తను మహిళలందరూ కూడా ఆదర్శప్రాయంగా ఈ పాఠశాలను నిర్వహించడం జరిగింది.